మానవ సేవే మాధవ సేవ అని బాజీరావు బాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమని ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బేలమండలంలోని సావపూర్ గ్రామంలో జరిగిన బాజీరావు బాబా సప్తాహ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నిర్వాహకులు కేఎస్ఆర్కు ఘన స్వాగతం పలికారు. ముందుగా ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులతో కలిసి భక్త జన సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తాళాలు వేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఆధ్యాత్మిక గురువు బాజీరావు బాబా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, భక్తి భావాన్ని అలవర్చుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి సూచించారు. బాజీరావు బాబా బోధనలకు ప్రభావితమైన వారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్పకుండా మనిషిలో సత్ప్రవర్తనను కలిగిస్తాయని, మంచి వైపుకు అడుగులు వేయిస్తాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాజీరావు బాబా సప్తాకి ఈరోజు అందరూ మా చిన్నమ్మలు చెల్లెమ్మలు అక్కలు పెద్దమ్మలే వచ్చిండ్రు. అందరూ చాలా సంతోషం. మన ప్రాంతంలో ఇంకా బాజీరావు బాబాని మనం తలుచుకున్నామంటే, భజనలు చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. బాజీరావు బాబా మనందరికీ ఆయన 90 సంవత్సరాలు బతికి, మన బెదోడ గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి 90 సంవత్సరాలు బతికి మనకు మంచి చెప్పి వెళ్ళిపోయిండు బాజీరావు బాబా. ప్రతి సంవత్సరం వారం రోజులు బాజీరావు బాబా సప్తాహ చేసుకుంటాం మనమందరం కూడా. మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనిషికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అని చెప్పినటువంటి వ్యక్తి బాజీరావు బాబా. అవునా కాదు? మనిషికి సేవ చేస్తే అదర్ ఆदमी को इंसान को सेवा करे तो भगवान को सेवा करने जैसा. మీ అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలా, మీ అందరికి ఒకసారి నమస్తే చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో